నేను ఐఎమ్ లాయర్ బై క్వాలిఫికేషన్. నేను చదువుకుంది లా, బట్ దేవుడి దయ వల్ల అది ప్లాన్ బి అని అనుకున్నాము. ప్లాన్ బి గానే ఉండిపోయింది. ప్లాన్ బి అవసరపడలేదు. బట్ అది కాకుండా నేను సంగీతంలో మాస్టర్స్ చేశాను, భరతనాట్యంలో చేశాను, వైష్ణవిజంలో మాస్టర్స్ చేశాను, డాన్స్ లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. వైష్ణవిజంలో పిహెచ్డి చేయడం ఏంటి? వైష్ణవిజంలో మాస్టర్స్ చేశాను. యాక్చువల్లీ అది చాలా వింతైన స్టోరీ. నాకు ఎంఏ డాన్స్, ఎంఏ భరతనాట్యం అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చాలే, ఇంకా నేను చదువుకొని అనుకున్నాను. మా అమ్మకి బోర్ కొడుతుందేమో పాప, ఆ టైంకి నేను కొంచెం ఇండిపెండెంట్ అయిపోయాను. నా ప్రొఫెషన్ అది. పాపం అమ్మ నా కోసం మొత్తం ప్రొఫెషన్ అంతా మానేసి, షీ వాజ్ అ టీచర్, తన ఓన్ స్కూల్ ఉండేది అమ్మకి, అన్ని మానేసి పాపం నాతో స్పెండ్ చేసింది కదా. అమ్మకు ఒక డైవర్షన్ ఉండాలని చెప్పి అప్పుడు మా ఇంటి దగ్గరే వైష్ణవిజం క్లాసెస్ ఉండేవి. అమ్మని తీసుకెళ్లి నేను జాయిన్ చేశాను. మా అమ్మేమో నువ్వు వస్తే కానీ నేను జాయిన్ అవ్వను అని మొండికేసి, సరే నేను కొన్ని రోజులు అమ్మతో వెళ్ళి మానేద్దాం అనుకున్నాను. అమ్మాస్ కదా వదలలేదు. ఇంకా ఎలాగో క్లాస్కి వచ్చావు కదా, ఎగ్జామ్ రాయి అని అలా ఒకలాగా బ్లాక్మెయిల్ చేసి అది కూడా చేంజ్ చేసింది నా చేత. సో అది ఒకటి నేను అలా చేయడం జరిగింది. డాన్స్లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. లా అన్నది యాక్చువల్లీ మా నాన్నగారి కోరిక. అది నాన్నగారు లా చేయాలని అనుకున్నారు, జాయిన్ అయ్యారు కూడా. అది చిన్నతనం కదా, పక్కన వాళ్ళు ఏదో కాపీ చేస్తున్నారని చెప్పి ఎగ్జామ్ నుంచి లేచి వచ్చేసారు బయటికి. అప్పుడు ఆ టైంలో తర్వాత రిగ్రెట్ అయ్యేవారు నాన్నగారు, పక్కన వాళ్ళు కాపీ చేస్తే నేను బయటకు రావడం నాకెందుకు అలా అనిపించింది అని మళ్ళీ లా జాయిన్ అయ్యారు. అది అప్పటికి మేమిద్దరు, నేను మా అన్నయ్య ఇద్దరం ఉన్నాము, చిన్నపిల్లలు, బాధ్యతలు, సంసారం టూ మచ్ కంటిన్యూ చేయలేకపోయారు నాన్నగారు. ప్రొఫెషన్ ఉండాలి, బాధ్యతలు. సో నాన్నగారికి ఉండేది లా చేయాలని. సో అందుకనే నాకు రికమెండ్ చేశారు యాజ్ అ. నేను చదువుకున్నాను, ఐ ఎంజాయ్డ్ ఇట్ యాజ్ అ గోల్డ్ మెడలిస్ట్ త్రూ అవుట్ లా. సో బాగానే చేశాను, బట్ యాజ్ అ ప్రొఫెషన్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బికాజ్ ఆ పాటికి నాకు సంగీతం, నృత్యం ఇవన్నీ బాగా సో అది అవసరపడలేదు. కానీ ఒకటి, అది మన నాలెడ్జ్గా కనుక తీసుకున్నట్టయితే ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా, ప్రస్తుతం ఉన్న సొసైటీలో లా తెలియడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 100% అందరికీ కూడా. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సంస్థల్లో మినీ ఎంబీఏ అలాంటి కోర్సెస్ అన్ని ఇస్తుంటారు. అంటే మామూలుగా డొమెస్టిక్ వర్క్ చేసే వాళ్ళకి కూడా మినీ ఎంబీఏ లాంటివి చూస్తుంటాను, ఎన్జిఓస్ లాంటి వాళ్ళు. నన్ను అడిగితే ఇలాంటి మినీ లా కూడా అందరికీ తెలియాలి. అంటే యాజ్ అ కోర్స్ కాకపోయినా అట్లీస్ట్ జనరల్ రీడింగ్ అయినా కూడా తెలుసుకోవాలి. బికాస్ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కరెక్ట్. బికాజ్ ఈ మధ్య అవసరం అందరికీ ఉంది కదా. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మోసం జరిగిన ప్లేస్ లేదు, అబద్ధాలు చెప్పని ప్లేస్ లేదు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాల్సిన కండిషన్లో మనం కొట్టుమిట్టాడుతున్న రోజులు కాబట్టి అందరికీ 100% అవసరమే. సో దట్ వే ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ అని నేను భావిస్తాను. కానీ ఎస్పెషల్లీ సంగీతం నేర్చుకున్న వాళ్ళు కానీ, ట్రెడిషనల్ నృత్యం నేర్చుకున్న వాళ్ళు కానీ ఇలా బంగారు తల్లులాగా చక్కగా రెడీ అయినప్పుడు అమ్మాయి అంటే ఇలా ఉండాలి కదా అని అనిపిస్తుంది. నిజ జీవితంలో ఇలానే పొద్దున్న సాయంత్రం ఉండాలంటే కష్టం కదండి. మీరు కూడా జనరల్ గా క్యాజువల్ గా అసలు ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది, 100% ఉంటుంది. కాకపోతే ఆ క్యాజువల్ ఏంటి అన్నది మనం రీడిఫైన్ చేసుకుంటాం కొంచెం. అది ప్రొఫెషన్ వల్ల కాదు, మన పర్సనల్ అభిరుచి అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమందికి చీర కట్టాలంటే అది ఒక ఈవెంట్, ఒక అకేషన్కే కడతారు. అవును. మాకు అని చెప్పను, మా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళందరికీ నేను జనరలైజ్ చేసి చెప్పలేను. నాకైతే అది ఒక చాలా క్యాజువల్ థింగ్. ఓకే, మరి ఇంత రోజు రెడీ అవుతామంటే ఆబ్వియస్లీ కాదు. బట్ చీర కట్టుకోవడం, జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవడం ఇవన్నీ మాకు డ్రెస్సింగ్ కింద పరిగణించము. జీవన విధానం నార్మల్ గా చీర కట్టేదని ఎలా అయితే మనం పేరెంట్స్ జనరేషన్లో ఉండేదో, అమ్మ చీర కట్టాలా, చీర కట్టుకొని కార్ డ్రైవ్ చేయలేను, చీర కట్టుకొని ఇది చేయలేను, అది చేయలేను అని చాలా మందికి ఉంటుంది. మాకు అలాంటివి ఉండవు. నాకు కూడా, నేను హ్యాపీగా శారీ కట్టుకుని కార్ డ్రైవ్ అంతే కదా. చూసాను కదా మీరు ఇంత ట్రాఫిక్ లో కూడా పైగా. ఇట్స్ కండిషనింగ్, అలవాటే, అంతకు మించి నాకు ఇష్టం. నిజానికి చెప్పాలంటే నాకు ఎస్పెషలీ శారీ అంటే నాకు చాలా ఇష్టం. సో హ్యాపీగా నాకు చిన్న ఆపర్చునిటీ ఉన్నా కట్టిస్తాను. కానీ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్. థ్యాంక్ యూ. కరెక్ట్ గా చెప్పాలంటే అరిటాకు పచ్చలో చక్కటి గోల్డెన్ ఎల్లో కలిసి ఉంది. ఇది ఎవరి సెలెక్షన్ చెప్పరా నాకు కొంచెం? నిజం చెప్పాలంటే మా వారి సెలెక్షన్. సో నైస్ కదా. అసలు అమ్మాయికి నిజంగా, వైఫ్ అనే అమ్మాయికి హస్బెండ్ శారీ తనకి ఇష్టానుసారం కొనిస్తే, తనకి నచ్చేది కొనిస్తే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో. ఆయన చాలా ఓపికగా సెలెక్ట్ చేస్తారు. ప్లస్ ఏమేమో ఎవ్వరు చూడని కోడాలని ఆయన కనపడతాయి. ఇది అలా ఉంది, అది అలా ఉంది, ఇందులో చెక్స్ ఉన్నాయి, చెక్స్ లో అది ఉంది, సో బాగుంటుంది, ఏమేమో టెక్నికాలిటీస్. అంటే ఆయనకి శారీస్ గురించి తెలీదు, బట్ అయినా ఎస్థెటిక్స్
ఏమేమో ఎవరికి కనపడని కోణాలన్నీ ఆయన కనపడతాయి. కరెక్ట్గా ఆయన సెలెక్ట్ చేసిన చీర నేను కట్టుకొని ఎక్కడైనా వెళ్తే 100% మినిమం ఒక నలుగురు అడుగుతారు, ఇవాళని అడిగినట్టు ఈసారి ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగుంది. సో అదైతే కామన్. జనరల్ గా అమ్మాయిలు కనుక సెలక్షన్ కి శారీ సెలక్షన్ కి వెళితే బాక్సులు తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, ఒక పెద్ద సంసారం పెట్టడానికి ఉంటుంది వెటకారం. కానీ ఇక్కడ మీ వారే సెలెక్ట్ చేయడం అనేది ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా నాకు లక్ ఏంటంటే నేను ఇప్పటి వరకు నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను వెళ్ళి ఒక సారీని పర్చేస్ చేసుకొని వచ్చిందే లేదు. నాకు ఎంత జెలస్ గా ఉందో, అస్సలు అలాంటి పరిస్థితే ఇప్పటి వరకు రాలేదు. చెప్పండి, చాలా సంవత్సరాలు బికాస్ ఇప్పటి వరకు మా అమ్మకి సారీస్ అంటే సరదా, నాకు కొనడం అంటే సరదా. అమ్మ సారీస్ కట్టడం అనేది నార్మల్, అందరు కూతుర్లు చేసేది. సో ఇలా అలా ప్లస్ నేను సారీస్ ఎక్కువ పబ్లిక్ లో నేను సారీస్ లోనే కనపడతాను కాబట్టి నాకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా వాళ్ళు సారీసే ఇస్తారు. ఇంట్లో పెళ్ళిళ్ళు ఏమైనా అయితే పెద్దవాళ్ళకి చీరలు కొని మా కజిన్స్ కి సల్వార్ కమీజ్ అలా కొంటారు, కానీ నాకు మాత్రం సారీ కొంటారు. ఓ తన సారీని కట్టేసుకుంటుందిలే. సో అలా నేను షాపింగ్కి వెళ్ళకుండానే నాకు మంచి కలెక్షన్ అనమాట. నిజం నిజం, అబ్సల్యూట్లీ. జనరల్గా అంటే చాలా అకేషన్స్ వస్తాయి, మీకు ప్రోగ్రామ్స్ అవి ఉంటాయి, పెడుతూ ఉంటారు. ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే మీతో పాటు ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, వీటన్నింటినీ ఒక లేడీ ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటూ పెడుతూ ఉంటుంది. మీకు అనిపిస్తుందా ఎప్పుడన్నా, అబ్బా ఈ బాధలన్నీ ఆడవాళ్ళకేనా, వాళ్ళకి ఏమీ ఉండవా, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు, ఈ బాధ్యతలన్నీ నానెత్తి మీదే ఉంటాయా అని ఎప్పుడైనా అనిపించిందా? నెవర్. ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్పాలి ఇక్కడ మా నాన్నగారు. ఎందుకంటే మామూలుగా అందరు అంటారు ఆడపిల్లలు వాళ్ళ మదర్ని చూసే ఇంటి పనులు నేర్చుకుంటారు. నేను పనులన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, కానీ యాటిట్యూడ్, అవుట్లుక్, దాన్ని ఎలా తీసుకోవాలనేది ఖచ్చితంగా మా నాన్నగారు నాకు బాగా గుర్తు. ఇప్పటి కూడా మండే టు సాటర్డే ఆఫీస్లో అంత బిజీగా ఉన్నా ఇప్పటి వరకు నాకు బాగా గుర్తు, ఇంటికి వచ్చే టైంకి షర్ట్ని ఇలా రోల్ చేసుకుంటూ వస్తారు. వచ్చిన వెంటనే స్ట్రైట్గా, ఇంతకీ దేవుడి దయ వల్ల అప్పుడు ఇంట్లో వంట చేయడానికి పర్సన్ ఉండేవారు, మా అమ్మ ఉండేవారు, అన్నీ ఉన్నా పిల్లలకి తన చేతులతో ఒక 2 చపాతీస్ అయినా చేసి పెట్టాలని స్ట్రైట్గా కిచెన్కి వెళ్ళి టక్ 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 మాకు చపాతీలు చేసి ఇచ్చేవారు నాన్నగారు. బికాస్ ఆ ఫీలింగ్ ఏంటంటే ఇది నా ఇల్లు, నా ఫ్యామిలీ, ఎవరు చేస్తే ఏమిటి, మన ఇంటి వర్క్ అన్నది ఇట్స్ అవర్ హౌస్ అంతే. దాని తర్వాత అది ఒక బాధ్యతగాను, ఒక పనిగాను, ఒక బర్డెన్ గాను అనిపించదు. ప్లస్ మా నాన్నగారు మాకు చెప్పింది, మా అన్నయ్యకి నాకు ఇద్దరికి చెప్పింది ఏంటంటే, రిలాక్సింగ్ అన్నది కాళ్ళు చాపుకొని కూర్చోవడం కాదు. ఎగ్జాక్ట్లీ. నీకు ఆఫీస్లో వర్క్ అయ్యి స్ట్రెస్ అవుట్ అయిపోయావా, ఇంటికి వచ్చి బట్టలు ఉతుకుదాం, బట్టలు ఉతికి టైర్డ్ అయిపోయావా, వంట చేద్దాం, వంట చేసి బోర్ కొట్టిందా ఇంకోటి చేద్దాం. నేను మా పిల్లలకి ఇదే చెప్తా, రిలాక్సేషన్ అంటే ఎక్కడో బయట వెళ్ళి కూర్చోక్కర్లేదు, ఇంట్లో హ్యాపీగా అమ్మ ఇప్పటివరకు ఆ పనిలో ఉన్నాం కదా ఇప్పుడు ఈ పని అంటే, నీ ఇంత వర్కహాలిక్ పర్సన్ నేను చూడలేదు, వర్కే రిలాక్సేషన్ అనేది నిన్నే చూసానంటూ ఉంటారు. సో మళ్ళీ నా మిర్రర్లో నన్ను నేను చూసుకున్నట్టున్నాను. సో హ్యాపీ టు నో దట్ రియల్లీ. సో మా నాన్నగారు అది మా అందరికి వచ్చింది. అది అఫ్ కోర్స్ పనిలో మా అమ్మ నాన్న ఇద్దరు గొడ్లలా పనిచేస్తూ ఉంటారు. సో మాకు అది ఆడ మగ వీళ్ళు రిలాక్స్ అవుతున్నారు అలాంటిది ఏమీ లేదు. ఎస్పెషలీ నా చిన్నతనంలో నేను చూసింది అయితే బాగా హార్డ్ వర్క్ అన్నది దాన్ని హార్డ్ వర్క్ గానే మాకు చెప్పలేదు. బికాస్ ఇల్లంతా అదే అట్మాస్ఫియర్ లో ఉండబట్టి మాకు ఇది హార్డ్ వర్క్ అని కూడా మాకు తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటున్నాము, ఓహో ఇలా రిలాక్స్ అవుతారు కాబోలు. మాకు అలాంటివి తెలీదు. బట్ అట్ ద సేమ్ టైం మేమేదో చాలా స్ట్రెయిన్ ఫీల్ అయినట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. సో మాకు చాలా ఇష్టం పని అంటే, మాకు చాలా ఇష్టం నిజంగా. సో ఇది మన ఇల్లు, ఎవరి కోసమో మనం చేయట్లేదు. పని అలా పెండింగ్గా ఉండకూడదు. ఎవరికి కనపడితే వాళ్ళు చేసేస్తాము. సో దేవుడి దయ వల్ల ఇంట్లో హెల్ప్కి మనుషులు ఉన్నా నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో అందరికీ ఇష్టం. అందులో మా అన్నయ్య, అమ్మ, నాన్న, నేను అయితే ఇంకా వి లవ్ టు వర్క్. పెద్దవాళ్ళని చూసి మాకు ఇంకా వి ఫీల్ కొంచెం బాబోయ్ ఇంత చేస్తున్నారు బాబు, మాకన్నా 10 times చేస్తున్నారు వీళ్ళని, అమ్మ నాన్నని చూసి మేము ఫీల్ అయిన రోజులు ఇప్పటికి కూడా ఉన్నాయి. బికాస్ నిజంగా దే కీప్ వర్కింగ్ నాన్ స్టాప్. మీకు ఒక పాపేనండి? నాకు ఒక కూతురు. ఓకే. షీస్ ఎ స్మాల్ లిటిల్ వన్. తను ఏం చేస్తుందో తెలీదు, చూద్దాం ఫ్యూచర్, తన ఇష్టం. కానీ మీ ప్రతి 2-3 ఇంటర్వ్యూస్లో కూడా కోలబట్టే పెట్టారు, పొడుగు బట్టి. రౌండ్ బొట్లో నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. పెట్టుకోలేదు. వైష్ణవ సంప్రదాయమా లేకపోతే? వైష్ణవ సంప్రదాయం. బట్ ఇది కూడా సంప్రదాయంలో పెట్టాలి అనేవి కండిషన్ గా పెట్టాలి. చిన్నప్పటి నుంచి మా అమ్మ అలాగే పెట్టింది. నాకు సరే ఇదే సూట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. మేబీ ఇదే సూట్ అవుతుంది కూడా. అంటే మా ఇంట్లో రౌండ్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఒకరిద్దరు, బట్ మాక్సిమం ఇదే పెడతాము. బికాస్ శ్రీ వైష్ణవుల ఫ్యామిలీ. సో అది మామూలుగా రెగ్యులర్ గా అదే పెట్టేస్తుంటాము న్యాచురల్ గా. ఇప్పుడు ఇందాక అన్నారు అమ్మ మీరు కలిసి మాస్టర్స్, అందులో వైష్ణవిజం లో మాస్టర్స్ చేశారు. ఏం చెప్తారు యాక్చువల్లీ? వైష్ణవిజం ఏం చెప్తుంది
అంటే కోర్స్లో అయితే చాలా విషయాలు చెప్తారంటే సాహిత్యపరంగా ఇటు సంస్కృతం, అక్కడ తమిళం, చాలా శ్లోకాలు, స్తోత్రాలు, వేదంలో ఉన్న కొన్ని పోర్షన్స్కి వ్యాఖ్యానాలు ఏవైతే చేశారో అవి. బట్ నేను దాంట్ నుంచి తీసుకున్న లెసన్ అయినా సరే కోర్స్ అని కాకుండా మొత్తం మీద వైష్ణవ సంప్రదాయం నుంచి నేను చాలా నా హృదయానికి దగ్గరకున్న విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, భగవంతుడిని ఎలాగైనా మనం అప్రోచ్ అవ్వచ్చు, ఇది అది అని కాదు. బికాజ్ ఇప్పుడు మీరు వైష్ణవ సంప్రదాయంలో తీసుకుంటే శృంగార భావనలో ఉంటాయి, వాత్సల్యం ఉంటుంది. ఒక తల్లి తన కూతురు శ్రీ మహావిష్ణువు మీద చాలా ప్రేమను పెంచేసుకుని తను ఆల్మోస్ట్ చిత్తం తన బ్రెయిన్ అంతా ఒకలాగా అయిపోతుంటే ఆ తల్లి విష్ణుమూర్తిని తిడుతోందనమాట. అలాంటి పోయమ్స్ చాలా బాగుంటాయి. నీకు బుద్ధి ఉందా, నా కూతుర్ని ఇలా చేసి పెట్టావు, నిన్ను చూస్తాను ఇలా తయారైంది, సరే కనీసం ఇప్పుడు తను నువ్వు చేర్చుకోవాలా వద్దా అని తిట్టేవి. సో ఆ వెరైటీ ఒకటే విషయం, దైవభక్తి అనేది కామన్ విషయం, కానీ ఎంత అందులో క్రియేటివిటీ అండ్ అందులో ఒక ఫ్రీ స్పేస్ ఎలాగైతే వాళ్ళు ఎంజాయ్ చేశారో అది నిజంగా నేను చాలా సంతోషంగా అవి ఎంజాయ్ చేశాను. తర్వాత నిజంగా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నథింగ్ మ్యాటర్స్. మన హృదయం, మన చిత్తశుద్ధి, మనం చేసే పనిలో ఎంత కమిట్మెంట్తో చేస్తున్నామో, మన సింగిల్ గోల్తో మనం ఎంతైతే దృఢంగా నమ్ముతున్నామో అదొక్కటే ఇట్ మ్యాటర్స్ అన్నది నేను తీసుకున్న పాఠం అనమాట, గుణపాఠం కింద చెప్పొచ్చు. సో నేనైతే అది స్టార్టింగ్లో కోర్స్ కింద అని చేశాను, కానీ నిజంగా ఇప్పుడు ఐ రియలీ ఐమ్ హ్యాపీ. అది చేశాను, చదివాను. అంటే ఒక 5 years కంటిన్యూస్గా చదవడానికి, లేకపోతే మనం అంత కంటిన్యూస్గా చదవం కదా పుస్తకాలు. కరెక్ట్. అదొక ఆపర్చునిటీ నాకు, నేను చాలా ఎంజాయ్ చేశాను. 3 years ఆఫ్ బ్యాచులర్స్ అండ్ 2 years మాస్టర్స్ చేయడం, 5 years రెగ్యులర్గా ఆ పుస్తకాలు చదవడం చాలా ఎంజాయ్ చేశాను. కానీ ఈ వీణలు ఉన్నాయేంటి, ఎవరు వాయిస్తారు వీణలు? అమ్మ అండ్ అన్నయ్య. అవునా? అమ్మ యాక్చువల్లీ వీణ నేర్చుకున్నారు చిన్నప్పుడు, తర్వాత వోకల్ సంగీతం నేర్చుకున్నారు. బట్ హైదరాబాద్ పెళ్ళయి హైదరాబాద్కి వచ్చిన తర్వాత త్యాగరాజ కీర్తనలు అవి ఇవి కొంచెం పాడి కొన్ని ఏదో తప్పులు పాడినట్టున్నారు తెలుగు సాహిత్యంలో. సో భయపడి ఇంకా ఫుల్గా వీణకి స్విచ్ అయిపోయారు అమ్మ. సాహిత్యం మనం ఏదో తప్పు పాడుతున్నాం కాబోలు అని. ఆ భయం కాస్త నాకు తెలుగు నేర్పించింది మా అమ్మ. నువ్వు అలాంటి పొరపాట్లు నువ్వు చేయకూడదు, నువ్వు తెలుగు పాడితే కరెక్ట్గా ఉండాలి, అర్థం తెలుసుకొని పాడాలని. సో అన్నయ్య వీణ వాయించేవాడు. ఇప్పుడు కూడా పాపం వాడు అమెరికాకి వెళ్ళిన తర్వాత కూడా వీణ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి మేమందరం టీస్ చేసేవాళ్ళం, నారదుడిలా ఉన్నావు నువ్వు అమెరికాలో వీణ పట్టుకుని. ఇప్పుడు అక్కడే ఉన్నారండి అన్నయ్య? అన్నయ్య వదిన ఇద్దరు అక్కడే ఉంటారు. ఓకే. సో అన్నయ్య వీణ వాయించేవాడు, అమ్మ వీణ వాయించేది. మా నాయనమ్మ పాడేవారు, బట్ అప్పుడంతా పాపం సంసారం పెద్దవి. సో మా నాయనమ్మకి 6 పిల్లలు. సో వాళ్ళు వర్క్ చేసి, అండ్ మా తాతగారు కూడా ఈక్వల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆయనకి 5 పిల్లలు పుట్టిన తర్వాత దృష్టి పోయింది, కళ్ళు 2 ఐసైట్ పోయింది ఆఫ్టర్ 5 children. సో కళ్ళతో పాటు ఉద్యోగం కూడా పోయింది న్యాచురల్గా. సడన్గా కళ్ళు పోతే ఎక్కడ, అదే కదా, అప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం వారిది. బట్ ఇన్స్పైరింగ్ స్టోరీ మా, ఎందుకంటే సందర్భం లేకపోయినా నేను చెప్తున్నాను, బికాజ్ ఈ జనరేషన్కి భయపడకుండా ఉండడానికి చెప్తున్నాను. 5 పిల్లలు పుట్టిన తర్వాత, అంటే మా నాన్నగారు పుట్టిన తర్వాత ఆయనకు ఐసైట్ పోయింది. మా నాయనమ్మ అప్పుడు ఓన్లీ 10th, 2nd form, 3rd form, 10th వరకే చదువుకున్నారు. నా తాతగారికి ఏమో ఉద్యోగం పోయింది. ఏం చేయాలి? నాన్నమ్మ అడ్వర్టైజ్మెంట్ చూసి తన జ్యువెలరీ అంతా అమ్మేసి, నగలన్నీ అమ్మేసి తాతగారిని ఆ టైంలో అమెరికాకి పంపించారు 1 year చదువుకోవడానికి. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో బ్లైండ్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వడం అన్నది ఒక కోర్స్, అది ఎంఎడ్ లాగా బట్ స్పెషల్ ఎడ్యుకేషన్, కళ్ళు దృష్టి నేత్రహీనులకి ఎలా నేర్పించాలని ఆ కోర్స్ చేయించి తాతగారిని. ప్రయాణంకి డబ్బులు లేకపోతే, అప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉండేవి ఫ్లైట్స్, బట్ ఫ్లైట్ టికెట్ కి డబ్బులు లేకపోతే షిప్ లో వెళ్ళి, అక్కడ ఫుడ్ సూట్ అవ్వదు ఇండియన్స్ కి, మనకు అక్కడ తకిమని, ఇప్పుడైతే వెరైటీస్ ఉన్నాయి, ఇప్పుడు ఇండియన్ మనకు కూడా ఇక్కడ వీళ్ళకేమో ఉండి పెరుగను సౌత్ ఇండియన్ ఫుడ్ అలవాటు. వంట చేసుకోవాలంటే ఇల్లు తీసుకోవాలి, ఇంటికి డబ్బు లేదు. సో హాస్టల్ డార్మెటరీలో ఉండి బాత్రూంలో వంట చేసుకునేవారు తాతగారు 1 year ఫుల్గా. అండ్ కమ్యూనికేషన్ లేదు పిల్లలతో మాట్లాడుకోవడానికి. సో ఆ బాత్రూంలో కూర్చొని మా తాతగారు రాసుకున్నారు. తర్వాత బాత్రూంలో వంట చేస్తూ పిల్లల పేర్లు నారాయణ, మాధవ అని, మా నాన్నగారి పేరు, పెద్దనాన్నగారి పేర్లు, కూతురు పేరు, అలా చెప్పుకుంటూ వంట చేసుకుంటూ 1 year అలా చదివి, మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి పేపర్లో ఇంత చిన్న అడ్వర్టైజ్మెంట్, ఇక్కడ మా ఇంట్లో అడ్వర్టైజ్మెంట్ ఇంకా మా పెద్దనాన్నగారి ఇంట్లో ఉంది ఐ థింక్, ఇలా దెహ్రాదూన్లో ఇండియాలో అప్పుడు ఫస్ట్ నేత్రహీనులకి స్కూల్ పెట్టారు అప్పుడు 1950s. ఆ స్కూల్కి ప్రిన్సిపల్ వాళ్ళు వెతుకుతున్నారు. సో కరెక్ట్గా ఆ జాబ్ మా తాతగారికి సూట్ అయింది అన్నది ఆ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ ఇండియాలో మా నాన్నగారు చూశారు. చూసి తను ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హస్బెండ్ తను అప్లై చేసి, మా తాతగారు అక్కడి నుంచి వచ్చే టైంకి ఆయనకి ఇంటర్వ్యూ సెటప్ చేసి, ఇంటర్వ్యూ అప్లై చేసి 5 పిల్లలతో పాటు
చెన్నై టు దేహరాదూన్ ట్రావెల్ చేశారు వాళ్ళు. వెళ్ళి అక్కడే ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ ఉండి, అందుకే మా నాన్నగారు నార్త్లో పెరిగారని చెప్పాను కదా. సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారు ఇప్పుడు కూడా చెప్తారు, వాళ్ళు వెళ్ళి అక్కడ అరైవ్ అయిన రోజు హోలీ. వీళ్ళకి సౌత్ ఇండియన్స్ కదా, అప్పుడు తెలియదు హోలీ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడైతే అవేర్నెస్ వచ్చింది. వీళ్ళు వెళ్ళి ట్రైన్లో దిగిన మరుక్షణం అందరు వీళ్ళ మీద కలర్స్ కొలిపేసరికి వీళ్ళు ఏదో మనం బులి చేస్తున్నారు కాబోలు, వీళ్ళు ఇదేదో గుండాయిజం అనుకున్నారు, వాళ్ళకి తెలియదు కదా. ఎక్కడికి వచ్చేసాను తర్వాతే వాళ్ళకి అర్థమైంది ఇది పండగని. అలా అలా అలవాటయ్యి, సో అంటే అంత కష్టంలో పెరిగిన, అంటే ఈ స్టోరీ ఏదో మా ఇంట్లో జరిగిందని కాదు, అందరి ఇళ్లలో ఇలాంటి స్టోరీస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఈ జనరేషన్కి మనం తెలుసుకోవాలి దట్ చిన్న చిన్నవి కానీ భయపడడానికి ఏం లేదు, తడపడకూడదు, లైఫ్లో అన్నీ ఉంటాయి, వీ హ్యావ్ టు లర్న్. కరెక్ట్ కరెక్ట్. ఇందుకు ఎందుకు కళ్ళు పోయినట్టు సడన్ గా? అంటే ఆయనకి అంతకు ముందే ఏదో ఇష్యూ ఉన్నింది, అప్పుడు మెడికల్గా వీళ్ళకి పెద్దగా నాలెడ్జ్ లేదు, సో ఏదో మిస్మేనేజ్ చేసి అలా అయిపోయింది. ఆఫ్టర్ 5 children, ఆ తర్వాత 6 మా చివరి మేనత్త అప్పుడు పుట్టారు, ఇంకా దేహరాదూన్ వెళ్ళిన తర్వాత. సో అంత అంటే ఫ్యామిలీ లైఫ్ అప్పుడు అలా ఉండేది. అదే అదే, నో ప్రాబ్లం, ఓకే. ఇన్ని కష్టాల్లో ఎవరైనా అనుకుంటారు, ఫస్ట్ 5 పిల్లలకే భయపడతారు. అదే కదా, ఆ కాలంలో 6 children. సో మా నాన్నగారికి మా చివరి మేనత్తికి డిఫరెన్స్ బాగా ఉంటుంది, అయినా వాళ్ళందరూ భైసాబ్ అంటూ జాలీగా ఉంటారు. నైస్ రియలీ. సో కానీ ఆ ఫోటో ఎప్పటిదండి? అసలు నాకు తెలిసిండేది మినిమం 50 ఏళ్ళు దాటి ఉండాలి ఆ ఫోటో. పాతది, చాలా పాతది, చాలా పాతది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఆయన మాకు ఇచ్చారు యాజ్ అ గిఫ్ట్, ఇది ఉండాల్సిన ప్లేస్ మీ ఇల్లు అని చెప్పి ఇచ్చారు ఆయన.